రేయ్ జోకేస్తే పేలాలరా, పేలవంగా ఉండకూడదు. చీపు లెక్కలు లేక నేను అల్లల్లాడుతుంటే 1,50,000 కావాలని ఎంత తేలిగ్గా అన్నావురా? మరి నా ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటున్నావు? నాకున్న ప్రాబ్లం గవర్నమెంట్ జాబ్ సంపాదించడమే కదా, అదే నా జీవితాశయం. గవర్నమెంట్ అంటున్నావు, నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ సంగతే మర్చిపోయావా? నీ బెటర్ ఆఫ్ అదేరా, రేవతి గురించి టోటల్గా మర్చిపోయావా? ఎవరా రేవతి? ఓరి దొంగ రాస్కెల్, నువ్వు ఇలా మారిపోతావనే కల్లో కూడా ఊహించలేదు. రే ఇది నీకు న్యాయం కాదురా. రే రేపు ఆ అమ్మాయికి నిశ్చితార్థం రా. ఏంటి రేవతికి నిశ్చితార్థమా? అవునరా. అంత రియాక్షన్ వద్దు నాన్న. నేనేం పాత సినిమాలో హీరోలా అలా బాధపడను. నేను పాత వాసుని కాదు నాన్న, సరికొత్త కాపీని, కొత్త వాసుని. ఆ లవ్ గివ్ అంతా ఎప్పుడో వదిలేశాను. వాటికి టాటా చెప్పి కొత్త రూట్ని సెలెక్ట్ చేసుకున్నాను. రే తప్పురా, నువ్వు అలా మాట్లాడటం చాలా తప్పురా. రే డబ్బు ఆశతో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడంతో ఆ అమ్మాయిని ప్రేమించావు అంతే, ప్రేమను మోసం చేయకూడదురా. అరే బాసు, అన్నాళ్ళు ఆ అమ్మాయితో చనువుగా తిరిగావు, కనీసం 1% అయినా ఆ అమ్మాయి మీద నీకు ప్రేమ లేదోట్రా? లేదు, లేదు కాక లేదు. 1% కాదు కదా, 0.0001% కూడా లేదు. నమ్మనరా, నే అసలు నమ్మనరా. అయినా ఒక అమ్మాయి మనసు నమ్మించి ప్రేమించి ఇలా సడన్ గా వదిలేయటం మహాపాపం రా. ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదురా, ఆ ఉసురు నీకు తగిలి తీరుతుంది. చెప్పరా, నువ్వు నిజంగా రేవతిని మర్చిపోయావా? చెప్పరా, చెప్పు చెప్పు. నిజం చెప్తాను నమ్మరంటే? నేను పోకరిగా జులైగా తిరిగినప్పుడు ఏది చెప్పినా నమ్మేవారు. ఇప్పుడు మారి మంచి మంచిగా చెప్పే మాటలు ఎందుకు నమ్మరు? మీరు నమ్మినా నమ్మకపోయినా నా మాట వినండి. నేను ఈ ప్రేమ కోసం దోమ కోసం నా జీవితం నాశనం చేసుకోదలుచుకోలేదు. మళ్ళీ మళ్ళీ ఆ పాత విషయాలు గుర్తు చేసి నన్ను డిస్టర్బ్ చేయకినన్నా. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం, గమ్యం, గురి ఒక్కటే. 1,50,000 కట్టడం, గవర్నమెంట్ జాబ్లో చేరటం. మరో దానికి నా మనసులో ప్లేసే లేదు. అమ్మా, అన్నయ్య వచ్చాడా? నేను అడిగిన విషయం ఏమైంది? నువ్వు ఆగరా వాసు, వాడు ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది. వచ్చి రాగానే డబ్బు గురించి అడగడమేనా? నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుకున్నా, అన్నం తిందు గాని వెళ్ళు. అన్నయ్య, డబ్బుల సంగతి ఏమైంది? ఏంట్రా నువ్వు వాడు ప్రశాంతంగా అన్నం తిన్నీవా? అడిగింది 10 సార్లు అడుగుతావు. నోరు మూసుకుని ముందు అన్నం తిను. గోపి, కొంచెం కూరైనా? గోపి, వాసు డబ్బులు అడిగాడు కదా, దొరికినాయా? దొరకలేదమ్మా. ఏంట్రా దొరకలేదని అంత తేలిగ్గా చెప్పేస్తున్నావు? నిన్ను నమ్ముకునే కదా మేం ధైర్యంగా ఉన్నాము. నన్నేం చేయమంటావమ్మా? నేను అన్ని చోట్ల ట్రై చేశాను. శివగాడు కూడా నన్ను 4 ఫైనాన్స్ కంపెనీలకి తీసుకెళ్లాడు. అందరూ చిన్న అమౌంట్ అంటే ఇస్తామంటున్నారు గానీ 1,50,000 రూపాయలంటే షూరిటీ లేకుండా ఎవరు ఇవ్వట్లేదమ్మా. పోనీ పెద్దనాన్నని అడుగుదామా అంటే ఆయనకి బిజినెస్లో లాస్ వచ్చి ఫ్రెండ్స్ మీద ఆధారపడ్డారు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. అనుకున్నాను, సరిగ్గా ఇలాంటి మాట నీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నాను, వచ్చింది. ఎందుకంటే నా లైఫ్లో ఏ మంచి పని జరగలేదు, జరుగుతుందన్న గ్యారంటీ లేదు. వాసు, ఎందుకురా అలా మాట్లాడతావు? నేను అన్ని చోట్ల ట్రై చేశానురా, కానీ ఎక్కడా దొరకలేదు. అయ్యే అవకాశం ఉంటే నేను చేయనా చెప్పు? చెయ్యాలనుకుంటే అవుతుంది, వద్దనుకుంటే కాదు. నువ్వు మనసు పెట్టాలలేదన్నయ్య, మాట వరుస కన్నావు. అదే నువ్వు ఈ ఇంటి కోసం ఎంతెంత తప్పు తీసుకొచ్చావు. అప్పుడు పుట్టినప్పు నా దగ్గరకు వచ్చినప్పుడు పుట్టలేదా? అంటే నేను కావాలనే అలా చేశానంటావా? డబ్బుండి లేదని చెప్తున్నానంటావా? రే, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ వదిన తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాను, మర్చిపోయావా? ఇంతకు నువ్వు అనేదేంట్రా? డబ్బు తేవటం కుదరదు అంటావు అంతేగా? ప్రస్తుతం నా వల్ల కాదు అంటున్నాను, అయ్యే అవకాశం లేదు అంటున్నాను. అలా అంటే వాడు ఇలాగే ఉండిపోవాలా? వాడి జీవితం ఏం కావాలి? ఎదుగో బతుకు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టు వాడు ఎలాగే బతకాలా? ఇలాగే ఎందుకు బ్రతకాలి? ప్రస్తుతం ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుని కొంచెం డబ్బు దాచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తాడు. ఈలోగా నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ జాబ్ అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కపిల్ల కాదు. అది అందే అవకాశం ఉన్నప్పుడు ఎగిరి పట్టుకోవాలి. ఇప్పుడు డబ్బుంటే అందేటట్టుంది, మనం అందుకోలేకపోతే నష్టపోయేది మనమే.
ఆ తర్వాత మనకి డబ్బు దొరికినా రేటు 3 రెట్లు అవుతుంది. అప్పుడు అది కష్టమే. నిజమేరా, కానీ ఏం చేస్తాం? ఎంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసి పైకి రావట్లేదు? సిన్సియర్గా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా పైకి వస్తాం. ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చూసుకో. పర్వాలేదురా, బాగానే నేర్పారు. నువ్వు నేర్చుకుని చెప్తున్నావురా. ఏంటమ్మా, ఏంటి నీ ఉద్దేశం? నేర్పించిందెవరు, నేర్చుకుందెవరు? ఏంటా మాటలు? ఎందుకురా అంత కోపం? డబ్బు కోసం నలుగురు దగ్గరికి తిరిగానంటున్నావు కదా. నలుగురు 4 రకాలుగా సలహాలు ఇచ్చుంటారు. వాళ్ళ మాట నువ్వు అంటున్నావని నా ఉద్దేశం. పర్వాలేదురా, ఏదైనా పాత గోపినే, కొత్త గోపినే. చాలా మారిపోయావురా. అదే ఇదివరకైతే ఎలాగోలాగా కష్టపడి మాట నిలబెట్టుకునేవాడివి, డబ్బు తెచ్చిచ్చేవాడివి. ఈ మధ్యనే నీలో మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త గోపిగా మారావురా. అందుకేరా డబ్బులు ఎక్కడా దొరకలేదని చెప్తున్నావు. ఏంటమ్మా, పాత గోపి కొత్త గోపియా? ఏంటమ్మా మాటలు? అప్పుడు అవసరానికి డబ్బులు దొరికాయి, తెచ్చాను. ఇప్పుడు దొరకలేదు, తేలేదు. ఏం చేయమంటావు? అయ్యో, నిన్ను నేనేం చేయమంటాన్రా? ఏమీ అన్ను. నువ్వు అన్నం తిన్నా. వాడికి గవర్నమెంట్ ఉద్యోగం చేసే రాతలేదేమో. అదృష్టం ఉంటే దొరుకుతుంది, లేకపోతే ఇలాగే కుంటి జీవితం లాగుతూ బతుకుతాడు. దానికి నువ్వు మాత్రం ఏం చేయగలవు? పోనీలే. అంటే నేను డబ్బు కోసం తిరగలేదనేగా మీ అనుమానం? నన్ను మీరు నమ్మట్లేదు కదూ? నేనే ప్రయత్నం చేయలేదంటారు, అంతేగా? అన్నయ్య, ఆవేశపడకు. నీ మీద నమ్మకం లేదని, నువ్వు ప్రయత్నం చేయడం లేదని ఎవరన్నారు? ముందు అన్నం తినన్నయ్య. ఏం చేయమంటావమ్మా? చాలా చోట్ల అడిగాను, ప్రతి వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు. సెక్యూరిటీ పెట్టడానికి మన దగ్గర ఏముంది? ఏం లేకపోవడం ఏంటి? ఈ ఇల్లుంది, దాని కాగితాలున్నాయి. అవి పెట్టి తేవచ్చుగా. అదేంట్రా, 5 ఏళ్ల క్రితం ఆ కాగితాలు పెట్టేగా షెడ్ స్థలం కొన్నాం. ఆ డాక్యుమెంట్స్తోనేగా షెడ్ని డెవలప్ చేసాం. ఆ అప్పే ఇంకా తీరలేదు. అన్నీ తెలిసి మళ్ళీ కాగితాలంటావేంట్రా? అంటే ఇప్పుడు నా అవసరానికి ఏమీ లేవు. ఇల్లు లేదు, ప్లేసు లేదు. ఇక నా లైఫ్ లాంగ్ ఎవరి కింద ఒకటి కింద కూలి పని చేసుకొని బ్రతకాల్సిందే, అంతేనా? అదేగా నీ కోరిక? ఏంటమ్మా వీడు చెప్తుంటే అర్థం చేసుకోడు? లేదురా, వాడు చిన్నపిల్లాడు కదా, వాడికి అర్థం చేసుకునే శక్తి లేదు. కానీ నేను మాత్రం బాగా అర్థం చేసుకున్నానురా. నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. వాడికి ఏం కావాలో నేను చూసుకుంటాను. నా వల్ల అయితే ఏదో రకంగా ఏర్పాటు చేస్తాను. దొరకలేదా, వాడి తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వేం ఆలోచించుకు. నువ్వు తిన్నా తిను. అయినా నువ్వు మాత్రం ఎన్నేం చేస్తావు, ఎన్ని బాధ్యతలను మోస్తావు? నీకు పెళ్ళయింది. రేపు నీ కుటుంబం గురించి, నీ పెళ్ళాం బిడ్డల గురించి ఆలోచించొద్దు? మా గురించి అప్పుల పాలైతే రేపు నీ పెళ్ళానికి నువ్వేం చెప్తావు? అంటే ఏంటి దాని అర్థం? అర్థం లేదు, పర్థం లేదు. ఏదో పిచ్చివాగుళ్లే. పిచ్చివాగుడు కాదమ్మా, తెప్పిప్పుడు మాటలు. ఇప్పటిదాకా మీ అందరి కోసం నేనేమీ చేయలేదంటారు. నేను స్వార్థపరుణ్ణి అంటారు. నన్ను మీరు అనుమానిస్తున్నారు, అంతేగా? అబ్బే, అదేం లేదు నాయనా. నిన్నెవ్వరూ అనుమానించట్లేదు. నువ్వు అన్నం తిను. అవసరం లేదు. అన్నయ్య, ఏమండి? ఏమండి? ఏంటత్తయ్య ఆ మాటలు? చూసారా, అన్నం తినకుండా వెళ్ళిపోయారు. నేనేవాడిని తినొద్దన్నానా? తిను తిను అంటూనే ఉన్నానుగా. వాడే వదిలేసి లేచిపోయాడు. దానికి నేనేం చేయను? అయినా ఇప్పటి వరకు నేను చెప్పిందే విన్నాడు. ఈ మధ్య ఎవరేం చెప్తున్నారో వాడేం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అన్నం కూడా తినొద్దని చెప్పారో ఏమో. అంటే నేను ఆయనకి? అర్చన, మాట్లాడకుండా భోంచేయ్. ఒరే వాసు, నువ్వెందుకురా బాధపడతావు? మీ అమ్మ నేనున్నానురా. నా తల తాకట్టు పెట్టైనా, ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే నీ డబ్బులు ఏర్పాటు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ఖచ్చితంగా ఆ ఉద్యోగమే దొరుకుతుంది. అన్నం తినరా. ఇప్పుడు నాకు ఈ జాబ్ దొరకకపోతే ప్రతి ఒక్కరు నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు. ఈ పాటికి అందరికి వచ్చేసిందని చెప్పాను. ఈ ఛాన్స్ మిస్ అయితే ఈ ఇంట్లో నూరేసుకొని చేస్తాను. జయంతి, అమ్మా, రామ్మరా. బావున్నావమ్మా? నేను బాగానే ఉన్నానమ్మా. నేను బానే ఉన్నానమ్మా. ఏంటమ్మా కూరగాయలు వెంటేసుకుని వచ్చావు? ఏంటి విశేషం? వంకమ్మా, వంక. నిన్ను చూడ్డానికి ఏదో ఒక సాకు చెప్పి రావాల్సిందే కదా. ధైర్యంగా మా పుట్టింటికెళ్ళి మా అమ్మని చూసొస్తాను అని చెప్పే స్వాతంత్రం నాకెక్కడదమ్మా. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల సచ్చినట్టు తల్లి కూతుళ్ళు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయిందమ్మా.
ఆ దరిద్రపు కోటు అర్చన తెచ్చిపెట్టిన తంట ఇది. సర్లే, ఏం తాగుతావు? ఏం వద్దమ్మా, కాస్త దాహంగా ఉంది, చల్లటి మంచినీళ్ళు తెచ్చిపెట్టు. తీసుకోమ్మా. అమ్మా, అందులో ఏంటే? అందులో 50,000 తీసి నీ దగ్గర దాచిపెట్టమ్మా. అంత డబ్బెక్కడదే? చీటీ తాలూకు డబ్బులమ్మా. చీటీ డబ్బులు నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? మీ అత్తగారికి ఇవ్వాలి కదా. తెలిస్తే నీ మీద ఒంటికాలి మీద లెగుస్తుంది. అవి నా డబ్బులమ్మా. ఆవిడికి తెలీదు, తెలియనివ్వలేదు. తెలీదా? తెలియకుండా చీటీ ఎలా కట్టావే? జీతం రాగానే లెక్క ప్రకారం ఆమె చేతిలోనే పెట్టాలిగా. మరి చీటీ కట్టడానికి డబ్బులెక్కడవే? ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇంక్రిమెంట్ ఇచ్చారమ్మా. ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఆ డబ్బులతో చీటీ వేశాను. లేదంటే జీతం డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో కుమ్మరించి ఆ తర్వాత దేనికైనా చేచాచి వాళ్ళ ముందు నుంచోవాల్సిందే. అలా చేస్తే నేను నా కూతురు మట్టి కొట్టుకుపోతాం. అందుకే కొన్ని డబ్బులు దాచిపెట్టాలనుకున్నాను, దాచాను. ఈ విషయం ఇంట్లో తెలీదులేమ్మా. పర్వాలేదే, దారిన పడ్డావు. సర్లే, దాస్తాను. ఎవరో వచ్చారు చూడమ్మా. ఓ, రాక. బాగున్నాక? బాగున్నాను. ఇంట్లో అందరు బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. మీరా పిన్ని? కూర్చోక. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. అక్క, కాఫీ, టీ ఏమైనా? ఇప్పుడు అవేం వద్దు గాని కాసిన మంచినీళ్ళు ఇవ్వక్క. అలాగే. నాలుగు గుమ్మాలెక్కి దిగేసరికి నీరసం వచ్చిందమ్మా. 4 గుమ్మాలెక్కి దిగటం దేనికి? ఏంటి విషయం? ఏం చెప్పమంటావమ్మా? నా బతుకంతా దేవులాట, దేవురింపులు, సమస్యలు. నాతోనే పుట్టయి నాతోనే పోయేలా ఉన్నాయి. ఒక పక్క మా వాసు, వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కాస్త దెబ్బలు తగిలాయమ్మా. నాకు మాత్రం కొత్త సమస్యలు వచ్చాయి. తీసుకోక. అవునక్క, అసలు విషయం అడగటమే మర్చిపోయాను. వాసుకి ఎలా ఉంది? నేనే వచ్చి చూద్దాం అనుకున్నానక్క. మాయదారు రోగం. ఈ మధ్య నాకు ఒంట్లో బాలేదక్క. వాడిప్పుడిప్పుడే కోలుకుంటున్నాడక్క. కానీ ఓ సమస్య వచ్చి పడింది. ఏంటక్క? వాడికి గవర్నమెంట్లో ఓ ఉద్యోగం వచ్చే అవకాశం వచ్చింది. వాడి కోరిక నెరవేరబోతుంది. కానీ దానికంటే ముందు ఓ చిక్కుముడుంది. మంచిదేగా. మరి చిక్కుముడేంటి? ఆ ఉద్యోగం వాడిదవ్వాలంటే 1,50,000 కట్టాలంట. దానికోసం వాళ్ళని వీళ్ళని కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు. మీరెందుకక్క అక్కడిక్కడ తిరిగి లేదనిపించుకోవడం? గోపి ఉన్నాడు కదా, ఒక్క మాట చెప్తే తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏర్పాటు చేయడేంటి? లేదక్కా, వాడు మునిపట్లా లేడు. మా పాత గోపి కాదు. పద్ధతుల్లో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు వాడు భార్య గీసిన గీత దాటడం లేదు. దాని మాటే వింటున్నాడు. డబ్బు తేవడం నా వల్ల కాదని ఖరాఖండిగా చెప్పేశాడు. మా ఏడుపు మేం ఏడవలసిందే, మా సావు మేం సావాల్సిందే. వాడు వదిలేశాడక్కా. కాని మేమొదిలేలేం కదా. ఈ వాసుగాడేమో ఆ ఉద్యోగం దొరక్కపోతే ఉరేసుకొని చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇదంతా నా చావుకొచ్చింది. అక్కా, ఆ పని మీదే మిమ్మల్ని సాయం అడుగుదామనొచ్చాను. పెద్ద మనసు చేసుకుని ఓ 1,50,000 సాయం చేయండి అక్కా. వాసు ఉద్యోగంలోకి వెళ్ళగానే కొంచెం కొంచెంగా తీర్చేస్తాను. అంత డబ్బు ఇంత అర్జెంటుగానా? నేనా ఒంటరాడదాన్ని, ఏదో అద్దె డబ్బుల మీద డాబుగా జీవితం గడిపేస్తున్నాను. లక్షలు లక్షలు నా దగ్గర ఎక్కడున్నాయి చెప్పక్క? అడక్కడక్క అడిగావు. అయ్యో అని బాధగా ఉంది. కానీ ఏం చేయాలో చెప్పక్క? పోనీ అంతకాపోతే కొంత సగం డబ్బులు సర్దండక్క. మిగతా సగానికి నా తిప్పలు నేను పడతాను. అయ్యయ్యో, అపార్థం చేసుకోకక్క. ఏదో 5,000 10,000 అంటే ఏదో సర్దొచ్చు. అంత పెద్ద మొత్తం నా వల్ల కాదక్కా. అమ్మా జయంతి, పోనీ నీ వల్ల ఏమైనా డబ్బు సర్దడానికి అవకాశం ఉందా? నేనా?
ఎన్నడూ ఏది అడగని మీరు అడుగుతుంటే ఇవ్వాలనే ఉంది. కానీ నా వల్ల ఎలా అవుతుంది పిన్ని? సాధ్యపడే పనేనా? పైగా మా అత్తగారి గురించి మీకు తెలుసు కదా. నెల నెల జీతం చిల్లర డబ్బులతో సహా ఊడ్చి ఆవిడ చేతిలో పెడతాను. ఒకవేళ నాకు ఏదైనా అవసరం పడినా ఆవిడ్నే అడుగుతాను. అలాంటిది తనకు తెలియకుండా నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది పిన్ని?